వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు విమాన ప్రయాణ సమయంలో ఇరుముడిని తీసుకెళ్లొచ్చని కేంద్రం నిర్ణయం. తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ వాడుకున్నారు. ఇప్పుడు దీక్షా దివస్ పేరుతో మరోసారి సెంటిమెంట్ రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శ. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సందడి. రానున్న జీపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులకు పిలుపు. భారతీయుల్లో దేశభక్తిని నింపిన గేయం వందే మాతరం. నిజామాబాద్ నగరంలోని వివేకానంద హై స్కూల్లో సామూహిక వందే మాతర గీతాలాపన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. బోధన్ మండలంలోని ఆమ్దాపూర్ గ్రామ పంచాయతీలో నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. తప్పిదాలు పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని సూచన. కాళేశ్వరం ప్రాజెక్టుతో కామారెడ్డి ప్రాంతంలోని ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదు. జనం జాగృతి కార్యక్రమంలో భాగంగా కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. జీపీ ఎన్నికల సందర్భంగా ర్యాలీలు నిర్వహించాలంటే పోలీసు అధికారుల అనుమతి తప్పనిసరి. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచన. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి. కామారెడ్డిలో రైల్ రోకో నిర్వహించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండలం మొండి వీరన్న గుట్ట తాండాలో వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకుడు శంకర్ గౌడ్. బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వేముల. విమానంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు ఇక నుంచి తమ పవిత్ర ఇరుముడిని తీసుకెళ్లవచ్చని మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త. శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప స్వాములు విమాన ప్రయాణ సమయంలో తమ పవిత్ర ఇరుముడిని ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న భద్రతా నియమావళి ప్రకారం ఇరుముడిని తప్పనిసరిగా చెక్ ఇన్ లగేజ్గా పంపాల్సి రావడం వల్ల భక్తులు కొంత అసౌకర్యానికి ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై తీవ్రంగా దృష్టి సారించిన రామ్మోహన్ నాయుడు భక్తుల విశ్వాసాలను పరిగణలోకి తీసుకుని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంబంధిత భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుని అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేక మినహాయింపు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రత్యేక సడలింపు ఈ రోజు నుంచి జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తుందని తెలిపారు. ఈ కాలంలో శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు ఎయిర్పోర్టు భద్రతా తనిఖీలను పూర్తి చేసిన అనంతరం తమ ఇరుముడిని చేతి సామానుగా విమాన క్యాబిన్లో తమతో పాటు తీసుకువెళ్లొచ్చు. అయితే భక్తులందరూ ఎయిర్పోర్టు భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించి సూచించిన మార్గదర్శకాలను సమయానికి పాటించాలని రామ్మోహన్ నాయుడు సూచించారు. ఇరుముడి స్క్రీనింగ్, తనిఖీ ప్రక్రియల విషయంలో అధికారుల సూచనలను ఖచ్చితంగా అనుసరించాలని, శబరిమల యాత్ర పవిత్రతకు ఏమాత్రం భంగం కలగకుండా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. అయ్యప్ప స్వామి భక్తుల దీక్ష, భక్తి, ఆచార వ్యవహారాల పట్ల గౌరవంతో తీసుకున్న ఈ నిర్ణయం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విమాన మార్గం ద్వారా శబరిమల చేరే భక్తులకు ప్రయాణం సౌలభ్యం కల్పిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తులందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో శాంతి, ఆరోగ్యం, సుఖ సమృద్ధులు కలగాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా బిరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకొని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం. ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి 20 తేదీ వరకు అమలు. తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకున్నారని ఇప్పుడు దీక్షా దివస్ పేరుతో మరోసారి సెంటిమెంట్ ను రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన దీక్ష ఒక నాటకమన్నారు.
కేసీఆర్ 3 రోజులకే దీక్ష ముగించి పలాయనం చిత్తగించారని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. దీక్షను మధ్యలోనే విరమిస్తే విద్యార్థి సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చిందని, కేవలం కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదన్నారు. కాంగ్రెస్ వల్ల తెలంగాణ వచ్చిందని, పొట్టి శ్రీరాములు చేసిన దీక్షకు కేసీఆర్ దీక్షకు పొంతన లేదన్నారు. ఉద్యమంలో పాల్గొన్న పేదలు, విద్యార్థులు, ఎస్సీలు, ఎస్టీలు ఆత్మార్పణం చేసుకున్నారన్నారు. వారి త్యాగాల వల్ల వచ్చిన రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం 10 ఏళ్లు దోచుకుందన్నారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ కోసం దీక్ష చేస్తున్నట్టుగా దీక్ష మొదలుపెట్టి ఆసుపత్రిలో చేరి నిమ్స్లో 3/12/2009లో చేరి 11/12/2009లో డిశ్చార్జ్ అయినారు. ఇలా వాళ్ళు గొప్పగా చెప్పుకొని దీక్షా దివస్ పేరిట మళ్ళీ కొంత సెంటిమెంట్ని రాజేసే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజల మద్దతు చూసి ఓర్వలేక ప్రశాంత్ రెడ్డి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మొదలైనప్పటి నుండి స్థానిక శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి తమకు గ్రామాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేకపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాలు ఇస్తున్న సందర్భంలో ఇప్పటికే అయోమయంలో ఉన్న ప్రశాంత్ రెడ్డి అవి కేవలం ఎన్నికల కోసమే ఇస్తున్నారని, అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని, గతంలో మంత్రిగా చేసిన ప్రశాంత్ రెడ్డికి ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడని మానల మోహన్ రెడ్డి అన్నారు. బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి, హైదరాబాద్లో కేటీఆర్ అధికారం పోవడంతో మతి స్థిమితం కోల్పోయి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. జిల్లా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని, ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధిని అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత బలం చేకూర్చే విధంగా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను అధిక మెజార్టీతో గెలిపించాలని మానల మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు జేజే నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, గోపాల్ నాయక్, అన్వేష్, వక్క మహేష్, దొంకంటి రాజేష్, నాగభూషణం, శ్యామ్రాజ్, సాయిబాబా, నవీన్, పల్లికొండ అశోక్, గంగాధర్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మీరిద్దరు కూడా కేవలం తప్పుడు మాటలతో ప్రజలు మభ్య పెట్టాలని చూస్తున్నారు. మొన్న జూబ్లీస్లో జరిగిన రిజల్టే మీకు పునరావృతం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఈ సందర్భంగా ప్రజాపాలనలో సంక్షేమ ఫలాలు మన ముందుకు వస్తున్నప్పుడు ఆ సంక్షేమ ఫలాలు నిరంతరం కొనసాగాలి. ఆ కొనసాగింపు మరింత తోడవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గ్రామాల్లో ఎవరు నిలుచున్న వాళ్ళకు సానుభూతి పరుల కాంగ్రెస్ సానుభూతి పరులను గెలిపించి రేవంత్ రెడ్డి యొక్క సంకల్పానికి మీరు బాసటగా నిలుస్తారని భావించి ఖచ్చితంగా మీ ఆశలు, ఆలోచనలు, మీ ఆశీర్వాదాలు కాంగ్రెస్ వైపే ఉంటాయని భావిస్తూ భారతీయుల్లో దేశభక్తిని నింపిన గేయం వందే మాతరమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. స్వాతంత్రోద్యమంలో కోట్లాది మంది భారతీయుల్లో వందే మాతర గేయం దేశభక్తిని నింపిందని ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. భారత జాతీయ గేయం వందే మాతరం 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శుక్రవారం నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని కంటేశ్వర్ డివిజన్లోని వివేకానంద హై స్కూల్లో సామూహిక వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడారు. విద్యార్థులతో కలిసి వందే మాతరం గేయం సామూహిక గేయాలాపన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. బంకింగ్ చంద్ర చటర్జీ జ్ఞాపకార్థం యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు వందే మాతరం 150 సంవత్సరాల వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వందే మాతరం గేయం స్ఫూర్తితో స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవకారులు పోరాటం చేశారని పేర్కొన్నారు. పాఠశాలలోని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఎంఈఓ సాయిరెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్, బీజేపీ కంటేశ్వర్ మండల ప్రెసిడెంట్ ఆనందరావు, మేకల సాయి ప్రవీణ్, ముండాడ పవన్, బీజేపీ మండల ప్రెసిడెంట్ బాబీ సింగ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. years back మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇన్ 1947 అంతకుముందు ఎవరి పరిపాలన ఉండే? ఆంగ్లేయుల విదేశీయుల పరిపాలన. మన వాళ్ళు స్వతంత్రం కోసం, ఇండిపెండెన్స్ కోసం వీరోచిత పోరాటం చేస్తున్న సందర్భంగా వారందరికీ ఈ గేయం ద్వారా ఒక స్ఫూర్తి, ఒక ఇన్స్పిరేషన్, ఒక భావన, ఒక ఐక్యమత్యంతో వందే మాత్రం ఎక్కడ పాడితే అక్కడ దేశభక్తి ఉప్పొంగిపోతుంది. అది ఆ రోజులలో కాదు, ఈ రోజు కూడా మనం వందే మాత్రం పాడినా విన్నా కానీ మన రోమాలు నిక్కబుడుస్తాయి. అంత గొప్ప చరిత్ర ఉన్న వందే మాత్రం ఆ గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా
ఈరోజు దేశవ్యాప్తంగా నాట్ ఓన్లీ హియర్ ఈ నెల రోజులు వందే మాతరం ఈ గీతాలాపన చేయడం జరుగుతూ ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని బోధన్ మండలం ఆమ్దాపూర్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. సర్పంచ్ వార్డు స్థానాల ఎన్నికల కోసం జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇలాంటి తప్పిదాలు పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, అవసరమైన వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత నిర్ణయాలను అమలు చేయకూడదన్నారు. విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి తూచా తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితిని పక్కాగా లెక్కించేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొత్త బ్యాంక్ అకౌంట్ తెరిచి ఆ అకౌంట్ ద్వారానే అన్ని లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల అవసరాల నిమిత్తం కొత్త బ్యాంక్ అకౌంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఆయా బ్యాంకులు వెంటనే అకౌంట్ ఓపెన్ చేసేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయం సందడిగా మారింది. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లి బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులతో కిటకిటలాడింది. రూరల్ నియోజకవర్గం ప్రతి గ్రామం నుండి కాంగ్రెస్ నాయకులు వచ్చి ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కలిశారు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డి వారితో మాట్లాడి రాబోయే స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించి రావాలని, తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అమలు నియోజకవర్గంలో 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, భాగారెడ్డి, నియోజకవర్గం గ్రామాధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా ర్యాలీలు నిర్వహించాలంటే సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరి అని సిపి సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీల ఎన్నికల సందర్భంగా ఎవరైనా ర్యాలీలు నిర్వహించాలనుకుంటే సంబంధించిన రిటర్నింగ్ అధికారి మరియు పోలీస్ అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం చట్టపరమైన చర్యలకు కారణమవుతుంది. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మరియు నిర్వాహకులు నియమాలను పాటించి ఎన్నికల ప్రక్రియ సవ్యంగా సాగేందుకు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో డీజేలు వాడకం పూర్తిగా నిషేధమన్నారు. శాంతి భద్రతలు, ప్రజాస్వామ్య వ్యవస్థ రక్షణలో అందరి భాగస్వామ్యం అత్యంత కీలకమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా కన్యస్వామి గండ్ర ప్రేమసాగర్ రావు ఆధ్వర్యంలో కాల్పూరులో హిమాలయ పర్వతాలకు చెందిన అఘోరా స్వాముల సమక్షంలో డిసెంబర్ 11 గురువారం రోజున సాయంత్రం శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కలదు. అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొని అయ్యప్ప కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాం. మధ్యాహ్నం 12 గంటలకు భిక్ష, సాయంత్రం మహా పడిపూజ. పూజా స్థలం కౌల్పూర్, నందిపేట్. ఆహ్వానించేవారు గండ్ర ప్రేమసాగర్ రావు కన్యస్వామి. వార్తలకు తిరిగి స్వాగతం. వరి కొనుగోలు కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా పాలనాధికారి ఆశీష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు. శుక్రవారం రామారెడ్డి మండలం మొండి వీరాణ తాండాలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సందర్శించి పరిశీలించారు. రైతుల నుండి కొనుగోలు జరుగుతున్న వరి నమూనాలను స్వయంగా తనిఖీ చేసి మాయిశ్చర్ శాతంను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరి మాయిశ్చర్ శాతం ప్రభుత్వ సాధారణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, తూకం నాణ్యత పరీక్షల్లో పూర్తి పారదర్శకత పాటించాలని, రైతులకు ఇబ్బందులు రాకుండా అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రంలో బరువులు, తూకం యంత్రాలు, మాయిశ్చర్ మీటర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా అని పరిశీలించారు. కలెక్టర్ వెంట డిఆర్డీఓ సురేందర్, సివిల్ సప్లై వెంకటేశ్వర్లు, మార్కెటింగ్ శాఖ అధికారి శ్రీకాంత్, ఎంఆర్ఓ ఉమాలత, రైతులు తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కామారెడ్డి ప్రాంతంలోని 1 ఎకరానికి కూడా నీళ్లు రాలేదని, ఈ విషయం చెబితే బీఆర్ఎస్ వాళ్ళు నా మీద నోరు వేసుకొని పడిపోతారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇక్కడి ప్రాంతానికి ఉపయోగం లేకపోవడంతో ఈ ప్రాజెక్టు పనులను కొనసాగిస్తారా, ప్రత్యామ్నాయంగా కామారెడ్డికి నీళ్లు తెస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్యాకేజీ 21-22 ద్వారా కాంట్రాక్టర్లకే డబ్బులు వచ్చాయి తప్పితే ప్రజలకు మేలు మాత్రం శూన్యమేనన్నారు. నన్ను కుట్ర చేసి కుటుంబం నుంచి దూరం చేశారని, ఈ విషయంలో చాలా బాధపడ్డానని, నన్ను పంపించిన వారు శునకానందం పొందారని, మరో కుటుంబమైన నా తెలంగాణ కోసమే ధైర్యంగా పనిచేస్తారు
చేస్తానని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి ద్రోహి బీజేపీ, రెండో ద్రోహి కాంగ్రెస్ అన్నారు. మా కుటుంబం ఉద్యమం, రాజకీయం అనే కమిట్మెంట్ ఉన్న కుటుంబం అన్నారు. ప్రజలను, కుటుంబాన్ని వేర్వేరు చూసే పరిస్థితి లేదన్నారు. నన్ను కుటుంబం నుంచి దూరం చేసే కుట్రలో సస్పెండ్ చేయించారన్నారు. అందుకు బాధగా ఉందని, సస్పెండ్ చేయించిన వారు శునకానందం పొందవచ్చు కానీ మరో కుటుంబం అనుకునే తెలంగాణ కోసం పనిచేస్తూనే ఉంటానన్నారు. నేను జైల్లో ఉన్నప్పుడు నా పిల్లల కన్నా కూడా మా అమ్మ ఆరోగ్యం గురించి ఎక్కువ బాధపడ్డానన్నారు. తెలంగాణ అనే మరో కుటుంబం నాకుందని, వారి కోసం ధైర్యంగా పనిచేస్తా అన్నారు. ఇక కామారెడ్డికి చాలా ప్రత్యేకత ఉందని, ఇక్కడి నుంచే కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించిందన్నారు. ఇక్కడి లీడర్లు చెబితే నమ్మరని కర్ణాటక సీఎం సిద్దిరామయ్యను తీసుకొచ్చి హామీలు ఇప్పించారన్నారు. కానీ అదే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ బీసీలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు. అయినప్పటికీ ప్రజలు వాళ్ల మాటలు నమ్మి గెలిపించారని గుర్తు చేశారు. అసెంబ్లీలో పూలే విగ్రహం, సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా టీచర్ దినోత్సవం చేసేలా చేశామని తెలిపారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ యథావిధిగా అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. మా పోరాటం ఫలితంగా మేము 3 బిల్లులు అడిగితే 2 బిల్లులు తెచ్చారని గుర్తు చేశారు. కానీ ఆ 2 బిల్లులు కూడా రాష్ట్రపతి వద్ద ఆగిపోయాయన్నారు. ఆ తర్వాత మేము రైల్ రోకో చేస్తామని వార్నింగ్ ఇస్తే మళ్ళీ అదే ఆర్డినెన్స్ తెచ్చారన్నారు. తెలంగాణ జాగృతి సంస్థ గత 19 ఏళ్లుగా తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలు, ఆకాంక్షలే మాకు పరమావధిగా మేము పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో ఉద్యమం కోసం, రాష్ట్ర సాధన కోసం ఏం చేయాలా అని చెప్పి నిరంతరం తప్పించినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఆనాడు ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడికి పోయినా రాష్ట్రం రావాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ కామారెడ్డి పట్టణంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తమ కార్యకర్తలతో కలిసి రైల్ రోకో నిర్వహించారు. కామారెడ్డిలో జాగృతి అధ్యక్షురాలు కవిత ట్రాక్పై కూర్చొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు అప్రమత్తమైన కామారెడ్డి పోలీసులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందితో కలిసి జాగృతి నేతలను అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తూ ఉండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లను ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 17% రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం దారుణమని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని కవిత ఆరోపించారు. ఢిల్లీ వరకు ఒక మెసేజ్ పంపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీ దిగి రావాలి, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి, బీసీ బిడ్డలకు రిజర్వేషన్ ఇవ్వాలి. అడ్డం పడకండి. గవర్నర్ దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది. అడ్డం పడకండి, బీసీ బిడ్డలకు అన్యాయం చేయకండి. జై తెలంగాణ, జై బీసీ. యువత మత్తు పదార్థాల వైపు నడవకుండా మంచి మార్గంలో నడవాలని, అలాగే రానున్న స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని జకరన్పల్లి ఎస్ఐ మహేష్ అన్నారు. జకరంపల్లి మండలంలోని పుప్పలపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓ మహేష్ డ్రగ్స్, మత్తు పదార్థాలు వాడడం వల్ల వచ్చే అనర్థాల గురించి గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువత మత్తు పదార్థాల వైపు డ్రగ్స్, గంజాయి లాంటి ప్రాణాంతక మత్తు పదార్థాలను వాడితే ఆరోగ్యం చెడిపోవడంతో పాటు వాటికి బానిసైతే జీవితం పూర్తిగా నాశనం అవుతుందన్నారు. చదువుపై గానీ, క్రీడలపై గానీ దృష్టి సారించాలని సూచించారు. అలాగే పంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఎలాంటి గొడవలకు పోకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అనంతరం గ్రామంలోని పోలింగ్ స్టేషన్ బూత్లను పరిశీలించి విద్యుత్ మరియు నీటి వసతులు, బాత్రూంలో స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలుంటే 24 గంటల్లో పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మరియు పోలీస్ సిబ్బంది, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సునీల్, శ్రీనివాస్, మహేష్, రమణారెడ్డి, సంతోష్, గ్రామ యువకులు పాల్గొన్నారు. చూసుకోండి. హెల్మెట్ లేకపోతే మాత్రం కాలుకు దెబ్బ తాకినా, చేతికి దెబ్బ తాకినా ఏం కాదు, తలకు దెబ్బ తాకినా మాత్రం ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి హెల్మెట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక పోలీసులు ఫైన్ వేస్తారు అనేది మీ మంచి గురించి, అది ఫైన్ వేసి మీరు ఒక్కసారి మీకు ఫైన్ పడితే కనీసం పెట్టుకుంటారన్న ఒకే ఒక్క దాని ఉద్దేశంతో మీ మీద ఫైన్ వేస్తాం. ఏ సార్ ఫైన్లు వేస్తారు, ఫైన్ నుండి తప్పించుకోవడం, ఏదో 200, 300 హెల్మెట్ తీసుకున్నారు, అది మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. 200, 300 హెల్మెట్ ఏదైనా బాగుంటుందా? నేషనల్ హెల్మెట్ ఉంటాయి, అది యాక్సిడెంట్ అయినా టైర్ కింద పడితే ఉంటుంది. కాబట్టి మంచి స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి, అరిసి ఉండాలి, అన్నీ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇన్సూరెన్స్. దానివల్ల అనర్థాలు బాగా జరుగుతుంది అది లేకపోవడం వల్ల. ఎందుకంటే ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అయితే అది లేకపోతే నీకు డబ్బులు పోతే. కమర్పల్లి మండల కేంద్రాన్ని పొగమంచు కమ్మేసింది.
కమరపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు పొగమంచు కమ్ముకుని వాహనదారులను ప్రజలను పరేషాన్ చేసింది. జాతీయ రహదారిపై ప్రయాణాలు సాగించే వాహనదారులు, ఉదయం పనులకు వెళ్లే ప్రజలు రహదారి కనిపించకుండా పొగమంచు కమ్ముకుందా, ఎదురుగా వాహనాలు పొగమంచు వల్ల కనిపించక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు కూడా పొగమంచు వీడలేదు. గ్రామంలో పొగమంచు కమ్ముకుని అందరినీ ఆహ్లాదపరిచింది. తెల్లవారుజాము వరకు పొగమంచు ఉండడంతో చిన్నారులు కేరింతలు కొట్టారు. ఈరోజు మనసు బాగా కురుస్తుంది. మరి కమ్మరపల్లి మనసు బాగా కురుస్తుంది. బండ్ల మీద ఉన్న జాగ్రత్త, ముందు వెళ్తే అసలు కనిపిస్తలేదు. నా వెనక కూడా రోడ్డు బండ్ల మీద జాగ్రత్త వెళ్ళగలరు. దేశంలో విద్యను కార్పొరేట్ ఉత్పత్తి సాధనంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్చాయని ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు సంధ్య అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా 23వ మహాసభలు ఆర్మూర్ పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆర్మూర్ పట్టణంలోని హనుమాన్ ఆలయం నుండి సివిఆర్ జూనియర్ కళాశాల వరకు వేలాది మంది విద్యార్థులతో విద్యార్థి ప్రదర్శన అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ జాతీయ నాయకులు సంధ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం స్వేచ్ఛ, చదువుకునే హక్కు ప్రతి ఒక్కరికి కల్పించిందని, నేడు ప్రభుత్వాలు విద్యా హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేశాయని, బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయింపులు చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులకు నష్టం చేయడానికే విద్యకు బడ్జెట్ తక్కువ నిధులు కేటాయిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయి విద్యార్థులను గిగ్ వర్కర్లుగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి ఉద్యమాలపై నిర్బంధం పెంచుతున్నారని, ప్రశ్నించే విద్యార్థులపై కేసులు నమోదు చేసి జైల్లో వేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి హిడ్మా లాంటి పోరాట యోధులను హతమారుస్తున్నారని, ప్రగతిశీల విద్యార్థులు, విద్యార్థుల హక్కుల కోసం మహిళలు, ఆదివాసులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా స్వేచ్ఛకై, ఆత్మగౌరవానికై, అసమానతలు లేని సమాజం కోసం పోరాడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మరియు వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. మానాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుర్రా శంకర్ గౌడ్ ఎమ్మెల్యే వేముల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మానాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్యాక్స్ డైరెక్టర్ బుర్రా శంకర్ గౌడ్ ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఎమ్మెల్యే వేముల ఆహ్వానించారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ మానాల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ పీసరి భూమన్న, రాజారాం, జూల భూమన్న మరియు గ్రామశాఖ అధ్యక్షులు నాయని రాజేశం, ఉపాధ్యక్షుడు గంగ నర్సయ్య తదితరులున్నారు. భీమ్గల్లో మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు అర్పించారు. భీమ్గల్ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా ఆయనకు బహుజనుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బహుజన నాయకుడు గుర్రపు రాజేశ్వర్ మాట్లాడుతూ భీమ్గల్ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ బహుజనుల ఐక్యతతో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. స్వాతంత్ర్యం రాకముందే ఇంగ్లీష్ వల్ల పరిపాలనలోనే బడుగు బలహీనులకు రాజ్యాధికారం రావాలని, రిజర్వేషన్ కావాలని పోరాటం చేసిన యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మహారాష్ట్రలోని పూణే పట్టణంలో కౌన్సిలర్గా ఆయన పోటీ చేసి ఉండడం వలన, అలాగే అప్పుడున్నటువంటి వ్యవస్థలో భర్త చనిపోతే భార్యను కూడా ఆ చితిమంటలోనే వేసేటటువంటి దానిపైన పోరాటం చేసిన యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఉపాధ్యాయులు, అధికారులు అవుతున్నారంటే అది జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే బహుజనులకు విద్యను అందించడం వల్లనేనని అన్నారు. అలాంటి మేధావులను స్మరించుకోవడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నాయకులు తదితరులున్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో నేటి మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి దినోత్సవాన్ని సందర్భంగా పురస్కరించుకొని బహుజనుల, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఐక్యతతో ఈ ప్రోగ్రాన్ని చేయడం చాలా సంతోషిస్తూనే, మరి స్వతంత్రం రాకముందే ఆయన ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలనలోనే మరి బలహీనులకు, బడుగు బలహీనులకు రాజ్యాధికారం రావాలి, అదేవిధంగా రిజర్వేషన్లు కావాలని పోరాటం చేసినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. మరి ఆ రోజే వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో ఆది మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. జాతర సందర్భంగా ఆది మల్లన్న దేవునికి వేల్పూర్ ఎంపీడీఓ బాలకిషన్, గ్రామ పంచాయతీ సెక్రటరీ సజ్జన్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈరోజు గ్రామంలోని భక్తులు, ఇతర గ్రామాల నుండి వచ్చిన భక్తులు తమ మొక్కులు తీర్చుకొని ఆది మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించుకుంటారన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ పాడి పంటలు బాగుండాలని కోరుకుంటారని, తమకు పండిన కొత్త ఆహార పదార్థాలతో నైవేద్యాలు సమర్పించుకొని పంట చేన్లోని పసుపు కొమ్ములు స్వామివారికి సమర్పించుకోవడం జరుగుతుందన్నారు. ఇక్కడ ఆది మల్లన్నకు మొక్కుకున్న మొక్కులు తప్పక ఆదిమల్లన్న దేవుడు తీర్చుతారని భక్తుల విశ్వాసంతో ఇక్కడికి వచ్చి మొక్కుకొని తమ మొక్కులను నెరవేర్చుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమాలను గ్రామ అభివృద్ధి కమిటీ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, పూజా కార్యక్రమాలు అగ్గు దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 25 జాతర, 21 తారీఖు నాడు జాతర ముగించుకొని ఈరోజు 28 తారీఖు నాడు నైవేద్యం, అగ్నిగుండం, నాగవేణి వీటిని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఆదిమల్లన్న స్వామి
జాతరకు ఈ చుట్టుపక్కల గ్రామం కింద దుకాణదారులు ఎవరికి డబ్బులు ఇవ్వరాదు. ఎవరైనా అడిగినచో మీద గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఉన్నారు, వారికి ఫిర్యాదు చేయవచ్చు. ఆదిమల్లన స్వామి యొక్క ఏదైతే ఇక్కడ కోరుకున్నటువంటి కోరికలను ఇక్కడ తప్పకుండా వాళ్ళు కోరుకున్న కోరికలను ఆ భగవంతుడు నెరవేర్చాలనే నమ్మకంతో ఇక్కడికి వచ్చి మొదటగా నిజామాబాద్ జిల్లా ఏఆర్ సివిల్ పోలీస్ సిబ్బందికి ఉలెన్ బ్లాంకెట్లు, టీ-షర్ట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రదానం చేశారు. చలికాలంలో విధుల నిర్వహణ కష్టమవుతున్నందున ముందు జాగ్రత్తలో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్లోని ఏఆర్ సివిల్ పోలీస్ సిబ్బందికి ఉలెన్ బ్లాంకెట్స్, టీ-షర్ట్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ చలికాలం సమీపిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ ఉలెన్ బ్లాంకెట్స్లను సద్వినియోగం చేసుకోవాలని, విధి నిర్వహణలో కూడా క్యారీ చేసే అవసరం నిమిత్తం ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా అదనపు డీజీపీ రామచంద్రరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ డిసెంబర్ 2025 సందర్భంగా అండర్ సెక్షన్ 163 ఆఫ్ BNSS అమలు చేస్తున్నామని సిపి సాయి చైతన్య తెలిపారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ డిసెంబర్ 2025 కోసం జిల్లాలోని నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద డిసెంబర్ 1 నుండి 6 డిసెంబర్ వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామినేషన్ కలదని, నిజామాబాద్ జిల్లా సబ్ డివిజన్ పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిషేధిత ఆదేశాలు జారీ చేశారు. కావున నిజామాబాద్ సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిరోధించాలని ఉద్దేశంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అండర్ సెక్షన్ 163 ఆఫ్ BNSS అమల్లో ఉంటుందని తెలిపారు. నగరంలోని మారుతినగర్ స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం రోజున స్థానిక మారుతినగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి దివ్యాంగుల పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో మారం ఆదినారాయణ రెడ్డి పుట్టినరోజు వేడుకలను, మారం యశ్వంత్ రెడ్డి మల్లేశ్వరి వివాహ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సురాబత్తని శ్రీనివాసరావు, డిస్ట్రిక్ట్ చైర్మన్ ఐ క్యాంప్స్ పాల్గొని ప్రసంగించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను దివ్యాంగుల కొరకు నిర్వహిస్తున్న అందులో భాగంగానే ఈ రోజు లయన్స్ క్లబ్ సభ్యులైన మారం ఆదినారాయణ రెడ్డి పుట్టినరోజు వేడుకలను దివ్యాంగుల మధ్యలో నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, అందులో ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవా కార్యదర్శి కుమ్మరి పోషెట్టి, దివ్యాంగ బాలలు సిబ్బంది పాల్గొన్నారు. న్యాయవాదుల సమస్యలపై పోరాడే వ్యక్తులకు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిపించుకోవాలని రాపోలు భాస్కర్ బార్ సభ్యులను కోరారు. న్యాయం కోసం పాటుపడే న్యాయవాదుల సమస్యలపై పోరాడే వ్యక్తులకు జనవరిలో జరగనున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిపించుకోవాలని శుక్రవారం నాడు జిల్లాకి వచ్చిన రాపోలు భాస్కర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బార్ అసోసియేషన్లో బార్ అధ్యక్షులు మామిళ్ళ సాయిరెడ్డి న్యాయవాదులను కలిసి మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా ఒకే బార్ కౌన్సిల్ కొనసాగుతుందని, ఇప్పుడు జనవరి 30న జరిగే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని, తనకు అవకాశం ఇస్తే రాష్ట్రంలో గత కొంతకాలంగా న్యాయవాదులపై జరుగుతున్న అక్రమాలు, దాడులు మొదలైనవి అరికట్టటకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్ ఎంతో అవసరమని, దాని అమలు కొరకు తాను కృషి చేస్తానని, జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ పట్ల తాను ముందంజలో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో బార్ కార్యదర్శి మాణిక్ రాజు, వైస్ ప్రెసిడెంట్ సురేష్, జాయింట్ సెక్రటరీ ఝాన్సీ రాణి, మంజిత్ సింగ్, పిపి రాజేశ్వర్, జీపీ ఆముదల సుదర్శన్, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. నేరమే న్యాయమై రాజ్యం వెళ్తుంటే చూస్తూ ఊరుకునే ప్రతి ఒక్కరూ నేరస్తులే. స్టేటెడ్ బై రూల్స్. మీకోసం జరిగేటటువంటి ఒక పోరాటంలో మీరు పాల్గొనకపోతే ఆటోమేటిక్గా నష్టపోయేది మీరే. రామారెడ్డి మండలం అన్నారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ ప్రక్రియను కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పరిశీలించారు. రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని రామారెడ్డి మండలం అన్నారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు చేపట్టిన నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో 3 విడతల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని, నామినేషన్ స్వీకరణ కేంద్రం ముందు గ్రామ పంచాయతీలోని వార్డుల వారీగా ఫోటో, ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల వివరాలను ప్రదర్శించాలని, నామినేషన్ సమర్పించే అభ్యర్థులు ప్రతిపాదించే వారిని మాత్రమే అనుమతించాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఉమాలత, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నగరంలోని అర్సాపల్లి రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ ఏఎస్ఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు గుంతలను పూడ్చి వాహనదారులు ఇబ్బందులను తీర్చారు. నిజామాబాద్ నగరంలోని అర్సాపల్లి రైల్వే గేట్ వద్ద ఏర్పడిన పెద్ద గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యను మున్సిపల్ ఆర్ఎన్బి అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. స్వచ్ఛంద సేవలో భాగస్వామ్యులయ్యారు. ఏఎస్ఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో టిప్పర్ మొరం వేయించి గుంతలను పూడ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ పవన్ కుమార్, 6వ టౌన్ కానిస్టేబుల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని స్థానికులు, వాహనదారులు అభినందించారు. తెలంగాణ యూనివర్సిటీకి 200 కోట్లు కేటాయించాలని, 3 క్యాంపస్లను సమగ్రంగా అభివృద్ధి పరచాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ లా కాలేజ్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీలోని ప్రధాన క్యాంపస్ సహా 3 క్యాంపస్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం తక్షణమే 200 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందుకు జిల్లాలోని అధికార పార్టీ నేతలు చొరవ చూపాలన్నారు. తెయు ఉమెన్స్ హాస్టల్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఇకనైనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్లు యూనివర్సిటీలో అకాడమిక్ వాతావరణాన్ని పెంపొందించేలా సమగ్ర చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. యూనివర్సిటీ విద్యార్థుల పరిరక్షణ కోసం పీడీఎస్యూ రాజీ లేకుండా పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ తెయు నాయకులు నితిన్, చరణ్, నాగేష్, దేవి, నిఖిత, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అనేక సంవత్సరాలుగా అనేక మౌలిక వసతులు లేక చాలా విద్యార్థులు ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ తెలంగాణ యూనివర్సిటీకి గతంలో నుండి పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తాం, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ యూనివర్సిటీకి 200 కోట్ల రూపాయలను మంజూరు చేసి తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధిని ప్రభుత్వం తోడ్పడాలని చెప్పేసి మేము పీడీఎస్గా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ గర్ల్స్ హాస్టల్ యుద్ధ ప్రతిపాదికన గర్ల్స్ హాస్టల్ నిర్మించాలి. ఖేలో ఇండియా యూనివర్సిటీ స్విమ్మింగ్ పోటీల్లో నిజామాబాద్ జిల్లా క్రీడాకారిణి మిట్టపల్లి రిత్విక బంగారు పతకం సాధించింది. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 సవాయి మాన్సింగ్ స్టేడియం, జైపూర్ నగరం, రాజస్థాన్ రాష్ట్రంలో నవంబర్ 25వ తేదీ నుండి నవంబర్ 28వ తేదీ వరకు జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ స్విమ్మింగ్ పోటీల్లో మన తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన మిట్టపల్లి రిత్విక కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్సిటీ భువనేశ్వర్, ఒడిశా రాష్ట్రం తరపున పాల్గొని ఉత్తమమైన ప్రతిభ కనబరిచి ఒక బంగారు పతకాన్ని మరియు 2 కాంస్య పతకాలను సాధించింది. 50 మీటర్స్ బెస్ట్ స్ట్రోక్ లో బంగారు పతకం, 4x100 మిడ్లే రిలేలో కాంస్య పతకం, 4x200 ఫ్రీ స్టైల్ రిలేలో కాంస్య పతకం సాధించింది. ఈ 3 పతకాలు సాధించిన మన జిల్లా క్రీడాకారిణి మిట్టపల్లి రిత్వికను తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శి ఉమేష్, ఉపాధ్యక్షులు మైపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గడీల శ్రీరాములు, కార్యవర్గ సభ్యులు కర్ణాటక శ్రీనివాస్, శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, ముత్యాల శ్రీనివాస్, రాగిని తదితరులు అభినందించారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివార్లో బాసర వెళ్లే రైల్వే ట్రాకింగ్ దగ్గర శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఒకరు మృతి చెంది ఉన్నారు. తెల్లవారుజామున ఉదయపు నడక కోసం వెళ్లిన యువకులు రోడ్డు పక్కన బండరాలపై వ్యక్తి మరణించి ఉండడం గమనించారు. వెంటనే ఎడపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా వ్యక్తి ఆధారాల కోసం విచారణ జరుపుతున్నారు. ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో 70 సంవత్సరాల క్రితంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు మరియు యాజమాన్యానికి జరిగిన పోరాటంలో భాగంగా ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో పోలీసులు కాల్పుల్లో 3 కార్మికులు రాజయ్య, రామయ్య, రాములు అమరులయ్యారు. గత 70 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 28 నవంబర్ రోజున 3 కార్మికులకు నివాళులర్పించి మజ్దూర్ సభ మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పూలమాలలు, కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పిస్తారు. ఈ సంవత్సరం కూడా కార్మికులు మరియు అమరులైన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ సభ కార్మిక నాయకులు సాంబశివరావు, నర్సింలు గౌడ్, మొహమ్మద్ ఖాజా, పుల్కా స్వామి, రమేష్, షాబుద్దీన్, గ్రామస్తులు ఎంఏ వాహబ్, టి రాజు, నాయని వాలరాం, రామ్ గోపాల్, శ్రీనివాస్ గౌడ్, రాముగౌడ్, ఎండి ఉబేద్, శ్రీనివాస్ గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు. 1955లో జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే అమరవీరులు అప్పుడు మేనేజ్మెంట్కి కార్మికులకు జరిగిన అర్థాల్లో అసలు బాసారావు, రాములు, రాజయ్య, రామయ్య వీరికి ఈరోజు ఇక్కడ మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా చేయకుండా నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, మన ఏఆర్పీ క్యాంప్ గ్రామస్తులు ప్రతి సంవత్సరం కూడా నివాళులు అర్పిస్తున్నాము. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అందరూ గ్రామస్తులు
శుక్రవారం నాడు కామారెడ్డి పట్టణంలోని బాబా ఫంక్షన్ హాల్లో జరిగిన నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా 23వ జిల్లా మహాసభలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తూ మాట్లాడారు. దేశంలో రోజు విద్యారంగం పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రాను రాజుగుర్రం గాడిద అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి నిధులు తగ్గిస్తూ విద్యారంగం పట్ల సవితి తల్లి ధోరణిని అవలంబిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరిట కాషాయీకరణ, కార్పొరేటీకరణ పరం చేస్తూ విద్యారంగాన్ని అధోగతి పాలు చేస్తున్నాయన్నారు. సైంటిఫిక్ విధానాలను తొలగించి మూఢత్వం, మత ఛాందస విధానాలను ప్రవేశపెట్టి దేశ ప్రజలను అజ్ఞానులుగా చేయడానికి కంకణబద్దులవుతున్నారన్నారు. యూనివర్సిటీలో మతపరమైన చర్యలు తీసుకుంటూ ప్రగతిశీల భావాలపై తమ గాడిని ఎక్కుపెట్టాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానాలకు వ్యతిరేకంగా కామారెడ్డి మహాసభలను స్ఫూర్తిగా తీసుకుని సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమానికి బీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ అధ్యక్షత వహించగా అతిథులుగా హాజరైన సిపిఐఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త కార్యదర్శి వి ప్రభాకర్, కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, మాజీ పీడీఎస్యూ నాయకులు పి పద్మారావు, కొంగర శ్రీనివాస్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి సురేష్లు ప్రసంగించగా సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్, ఏ ప్రకాష్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, టీయూసీఏ జిల్లా ఉపాధ్యక్షులు ఎం మనీష్, ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రమేష్, పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు రామ్దాస్, జిల్లా కోశాధికారి నిఖిల్, శ్రీకాంత్, రాకేష్, ప్రవీణ్, సతీష్, వేణు, శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో న్యూసెన్స్ చేస్తూ డ్యూటీలో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించి పట్టుబడిన వ్యక్తికి కందారపు రవికి కౌన్సిలింగ్ చేసి కోర్టు ఎదుట హాజరుపరచగా 5 రోజుల సాధారణ జైలు శిక్షను విధించి ఆర్మూర్ సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గట్టు గంగాధర్ శిక్ష విధించారని ఎస్ఐ శైలేందర్ తెలిపారు. మహాత్మా జ్యోతిబాపులే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ దేశంలో ఉన్న వివక్షత, అంటరానితనం, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసి పోరాటం ద్వారా మాత్రమే వాటిని అరికట్టగలుగుతామనే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలను చైతన్యవంతం చేస్తూ అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగిందని, సమాజంలో మహిళల పట్ల చులకన భావం, వివక్షత కొనసాగుతున్న సందర్భంలో వారిని చదువు చెప్పడం ద్వారా విజ్ఞావంతులను చేయవచ్చని, తద్వారా వివక్షతకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించవచ్చనే ఆలోచనతో సావిత్రిబాయిని చదివించి ఆడపిల్లలకు చదువు నేర్పించడానికి పాఠశాలలు ప్రారంభించడం జరిగిందని, అట్టడుగు వర్గాల ప్రజలు అనేక ఉద్యమాలు నిర్వహించారని, ఫలితంగా బలహీన వర్గాలు చైతన్యవంతం చెందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, శంకర్ గౌడ్, విద్యార్థి సంఘ రాష్ట్ర నాయకులు నాగరాజు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విఘ్నేష్, వై గంగాధర్ మరియు నగర కమిటీ సభ్యులు అనిత, చక్రి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పక్షాన వారు ఘనంగా నివాళులర్పించడం జరుగుతున్నది. ఈ సమాజంలో ఉన్నటువంటి వివక్షత, ఈ సమాజంలో ఉన్నటువంటి అణచివేత, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహానుభావుడు జ్యోతిబా పూలే గారి ఆశయాల కోసం. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,27,300 రూపాయలు పలకగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,17,290 రూపాయలుగా ఉంది. అలాగే కేజీ వెండి ధర 1,71,500 రూపాయలు పలకగా తులం వెండి ధర 1,715 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు విమాన ప్రయాణ సమయంలో ఇరుముడిని తీసుకెళ్లొచ్చని కేంద్రం నిర్ణయం. తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ వాడుకున్నారు. ఇప్పుడు దీక్షా దివస్ పేరుతో మరోసారి సెంటిమెంట్ రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శ. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సందడి. రానున్న జీపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులకు పిలుపు. భారతీయుల్లో దేశభక్తిని నింపిన గేయం వందే మాతరం. నిజామాబాద్ నగరంలోని వివేకానంద హై స్కూల్లో సామూహిక వందే మాతర గీతాలాపన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. బోధన్ మండలంలోని ఆమ్దాపూర్ గ్రామ పంచాయతీలో నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. తప్పిదాలు, పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని సూచన. కాళేశ్వరం ప్రాజెక్టుతో కామారెడ్డి ప్రాంతంలోని 1 ఎకరానికి కూడా నీళ్లు రాలేదు. జనం జాగృతి కార్యక్రమంలో భాగంగా కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.
జీపీ ఎన్నికల సందర్భంగా ర్యాలీలు నిర్వహించాలంటే పోలీసు అధికారుల అనుమతి తప్పనిసరి. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచన. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి. కామారెడ్డిలో రైల్ రోకో నిర్వహించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండలం మొండి వీరన్నగుట్ట తాండాలో వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకుడు శంకర్ గౌడ్. బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వేముల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.